నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, మనం రీసెంట్ డేస్ నుంచి మాట్లాడుకుంటూనే ఉంటున్నాము ఈయన జగన్ గారి పర్యటనల గురించి. ఏవైతే ప్రారంభోత్సవాలు ఉంటాయో ఆ రోజే జగన్ గారి పర్యటనలు పెట్టుకుంటారని, నిజంగానే ఆ డే వచ్చేసింది. 13th రోజు ఆయన పర్యటనకి వెళ్ళారు. బట్ ఆయన పర్మిషన్ ఏ టైంకి వస్తాను అని చెప్పారో ఆ టైంకి ఇంకా వెళ్ళలేదు. స్టిల్ ఆయన రోడ్ షోలోనే ఉన్నారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటారు సార్ ఆయన రోడ్ షో అనేది? ఇప్పుడు విరూపాక్షి ఆలూరు ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఒక దళిత కుటుంబం మీద, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ కుటుంబంలో మహిళ మీద కూడా దౌర్జన్యం చేశాడు. దాదాపు వివస్త్రం చేసినంత పని అయింది. ఆయనతో పాటు ఇంకో 15 మంది వరకు రిమాండ్ పంపారు. పంపితే దళితుల మీద జాడి చేసిన వ్యక్తుల్ని పరామర్శించడం అనేది గతంలో సీదిరి అప్పలరాజు గారు కుటుంబం చేసినప్పుడు కూడా, ఒక గొర్రెల కాపరి ప్రాణం పోతే అతని ప్రాణం ఒక లెక్క అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. ఇప్పుడు ఆలూరులో ఎమ్మెల్యే చేసిన దాడి, ఆయన్ని ఆ సాక్ష్యాధారాలు ఉండబట్టి రిమాండ్కి పంపితే ఆయన్ని పరామర్శించడానికి ఇవాళ ఆయన కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి జిల్లా జైలు వరకు వెళ్ళటానికి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు ఉండొచ్చు. అది రోడ్ షో పెడితే కూడా వాళ్ళు పోలీసులు అనుమతించలేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటికే దళితుల మీద దాడిని ఈయన ప్రోత్సహిస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విమర్శ ఉంది, అసంతృప్తి ఉంది, ప్రజల్లో ఆవేశం కూడా ఉంది. అనేక సార్లు ఈయన బాధితుల్ని కాకుండా ఎవరైతే అకృత్యాలు చేస్తారో, దౌర్జన్యాలు అఘాయిత్యాలు చేస్తారో, లేకపోతే మానభంగాలు చేస్తారో, పోలీసుల మీద దాడులు చేస్తారో, అటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళటం అనేది సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అది వాళ్ళ ఓరవకల్లి దగ్గర కొంచెం బహిరంగం కూడా వ్యక్తమైంది. దళితుల్ని దాడి చేసే వ్యక్తుల్ని పరామర్శించడానికి రావటం సిగ్గుచేయటం అన్నట్టుగా. తర్వాత ఈయనకి వ్యతిరేకంగా కూడా కొన్ని, ఈయన విధానాలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఆ టీటీడీ పాలక మండలిలో ఒక సభ్యుడి పేరు మీద పెడితే వాళ్ళు మామూలుగా, ఎందుకంటే ఈయన జిల్లాలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలని వాళ్ళు బహిరంగంగా చెప్పదలుచుకున్నారు, చెప్పారు. కానీ పోలీసులు ఈయన ల్యాండ్ అయ్యే కొంతసేపు ముందు అవి గమనించి, ఎందుకైనా మంచిది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశం మీద తీసేశారు. వాళ్ళు కూడా ప్రతిఘటించలేదు ఎవరైతే పెట్టారో వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బహిరంగంగా ప్రజలు అనుకుంటున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో కూడా పడాలి అనేది వాళ్ళ ఉద్దేశం. పోలీసులు ఏమనుకున్నారంటే, మంచో చెడు ఆయన ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి వీటి మూలన వైఎస్ఆర్సీపీ తర్వాత కూటమి శ్రేణుల మధ్యలో ఏమైనా ఘర్షణ వాతావరణం తలెత్తుతుంది అనుకున్నారు. కానీ కూటమి వాళ్ళు ఎవరు దాన్ని రెసిస్ట్ చేయలే. ప్రజల్లో అనుకుంటున్న మాట బయటికి చెప్పాము. ఆయన కంట్లో పడినా పడకపోయినా కనీసం ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇవాళ ఆయన మరి మొన్నట్లాగా ములాఖత్కి సమయం లోపల తొందరగా రోడ్ షో పూర్తి చేసుకుని వెళ్ళి ములాఖత్ పూర్తి చేస్తాడా? ములాఖత్ పెద్ద విషయం కాదు, నేను రావటమే ముఖ్యం, నేను రోడ్ షో చేసుకుని రాజకీయ ప్రచారం లబ్ధి పొందాలి అంటే, జగన్ ఇక్కడికి వచ్చాడు కర్నూలు విరూపాక్షి గారిని పలకరించడానికి అని ఒక పేరు అంటే చర్చ జరిగితే చాలు అనుకుంటే కనుక ఆయన ఇప్పుడు జరుగుతున్నట్టే స్లోగా ముందుకెళ్తా ఉంటాడు. తీరా వెళ్ళిన తర్వాత టైం అయిపోతుంది, ములాఖత్ ఎవరు అంతే కదా, జైలు మాన్యువల్ ప్రకారం. అప్పుడు మళ్ళీ పాత ఎందుకు సరే ప్రదర్శనే కాదు, ఆ మాత్రం దానికి ప్రదర్శన కాదు, ప్రదర్శనే ముఖ్యం, ములాఖత్ ముఖ్యం కాదు. ములాఖత్ 4 గోడల మధ్యలో జరుగుతుంది, కలిసింది అదేం పెద్ద విషయమేం కాదు. కలిసినా కలవపోయినా ఓర్వకల్లు అనేది కొంచెం కర్నూలుకి 15-20 కిలోమీటర్ల బయట ఉంటుంది ఆ విమానాశ్రయం. అక్కడి నుంచి జిల్లా జైలు వరకు ఒక 15 కిలోమీటర్లు అనుకుంటా కూడా ఆయన 15 కిలోమీటర్లని ఒక 15 గంటలు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకున్న ఆశ్చర్యం లేదు. ములాఖత్ అని ఎవరన్నా చెప్పినా కూడా ములాఖత్ దేవుందలేరా, ముందు ఈ గోల్ చేసుకుంటా ముందు అక్కడ దాకా వెళ్ళాలి, సీఎం అని కొట్టించుకోవాలి, జై జగన్ అని కొట్టించుకోవాలి స్లోగన్స్. అంటే ప్రజల్లో ఈయన్ని సీఎం చేయాలి అనే ఒక ఆలోచన రావాలనేది. ఇప్పుడు ఎన్నికల ముందు నుంచి ఈయన ఈ రోడ్ షోలు ఎందుకు పెడుతున్నాడంటే, అసలు వైఎస్ఆర్సీపీ అనేది ఉనికి ఉందా లేదా అనే ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ఏ విధమైన కార్యక్రమాలు చేయటం లేదు, ప్రజలకు సంబంధించిన అంశాలని అసెంబ్లీలో ప్రస్తావించట్లేదు. ఈ 11 మందిని ఎన్నుకున్నామే కానీ అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది. అందుకని అప్పుడప్పుడు ప్యాలెస్ల్లోనే కాకుండా ఎవరో ఒకళ్ళు ఇలాంటి దాడులు చేయమని ఆయన చెబుతున్నాడు కదా. ప్రభుత్వం మహా అయితే 3 నెలలు జైల్లో పెడుతుంది. ఎంత దాడులు చేస్తే, ఎంత గుర్తింపు వస్తే నేను అంత రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను. అందుకని వాళ్ళు జైలు బరో కార్యక్రమానికి ఉత్సాహంగా వస్తున్నారు. ఈలాగానే మన ఆలూరు ఎమ్మెల్యే
అట్లాగే వాళ్ళని పలకరించడానికి కూడా ఈయన శ్రమ అనుకోకుండా 15 గంటలైనా 20 గంటలైనా రోడ్ షోలో పాల్గొంటున్నాడు. దాంతో ఆ తర్వాత దీనికి తీసుకొచ్చే ప్రజలను కూడా చాలా డబ్బులు పెట్టి తీసుకొస్తున్నారు, అంటే మొబిలైజేషను. అది ఫలితం రావాలి కదా. గబగబా కనుక స్పీడ్గా వెళ్ళిపోయి ములాఖత్ టైం లోపల జగన్మోహన్ రెడ్డి గారు జైలు రాక వెళ్ళిపోతే ఇంత ఖర్చు పెట్టి తెచ్చిన జనం ఏం చేయాలి? వేస్ట్ అయిపోద్ది కదా. మనం ఏదన్నా కొనుక్కుంటే అది పూర్తిగా ఆస్వాదిస్తాం కానీ కొంత తిని అవతల పడేయం కదా. సరే, ఇప్పుడు ఏదైతే జగన్ గారు ఉన్నారో ఒక్కసారి కూడా ఎవరైతే బాధితుడు ఉంటాడో వాళ్ళ సైడ్ నిలబడరంటారా? ఇప్పుడు విరూపాక్షి గారి ఇష్యూలో జరిగింది, ఒక దళితుడైన చాలా పేదవాళ్ళు ఒక్కసారి పని వాళ్ళని ఒక్కసారైనా చూడాలి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడు అనుకోరంటారు అసలు ఈయన? అంటే రాజకీయంగా ఒకటేంటంటే వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉండాలి, ఎవరైనా బాధితుడన్నా అయి ఉండాలి, దాడి చేసిన వాళ్ళైనా అయి ఉండాలి. ఎవరు వాళ్ళ పార్టీ పర్సన్ అయితే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఎవరిని పలకరిస్తే రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది అనుకుంటారో వాళ్ళని పలకరిస్తాడు. అట్లాగే విరూపాక్షి ఎమ్మెల్యేకి డబ్బులు ఉంటాయి, రేపు మళ్ళీ పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఇప్పుడు ఆ దాడికి గురైన వ్యక్తులు నువ్వే చెప్పారు నిరుపేదలని, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి? అంతకుముందు వాసిరెడ్డి పద్మ గారిని మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె టైంలో కూడా ఇలాగే ఆ ప్రభుత్వంలో మహిళల మీద సామూహిక అత్యాచారాలు ఇలా దారుణమైన సంఘటనలు ఏమైనా జరిగితే ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే నువ్వు ఇలాంటి అంశాలు ఎందుకు తీసుకొస్తావు, ఇందులో నాకు వచ్చే లాభం ఏమన్నా ఉందా, ఏదైనా లాభం జరిగి అంటే మద్యం లాంటియో ఇసుక లాంటియో గనులు లాంటియో ఆయనకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే అంశాలు అయితే చెప్పమన్నాడు. సార్, ఇలాంటివి చూసి కూడా జగన్ మళ్ళీ ఎన్నుకుంటారంటారు అసలు ప్రజలు? జగన్ ఎన్నుకుంటారని కాదు, జగన్ ఎన్నుకోరని భయంతోనే కదా ఆయన భయపెడుతున్నది. నన్ను గనక ఎన్నుకోకపోతే మిమ్మల్ని రఫాలు ఆడిస్తామని ముందుగానే హెచ్చరిస్తున్న కారణం కూడా, ఎన్నుకోకపోతే మీరు బతకరు కాబట్టి మీరు నన్ను ఎన్నుకోవాలి, ఒక నియంతృత్వం అంతే. దానికోసం ఇప్పుడు ఈ బల ప్రదర్శనలు చేస్తున్నాడు. నాకు ఇంత బల ప్రదర్శన ఉంది, స్వయంగా వచ్చారా లేకపోతే వీళ్ళు కూలికి వచ్చారా అనేది జనాలకి ఏం తెలుసు, వచ్చిన వాళ్ళు అంతే కదా. అది కూడా ఎంత వాళ్ళు సాక్షిలో చాలా ఎక్కువ జనం వచ్చినట్టు చూపించుకోవడానికి ఆయన ఛానల్ ఉంది. తర్వాత ఆ గతంలో ఎన్నికలప్పుడు కూడా మొన్న 2024 అప్పుడు జనం రావటం తగ్గిపోయినా కూడా గ్రీన్ మ్యాట్స్ టెక్నాలజీ అని ఉంటుందంట. ఒకే ఫోటోని అన్ని సార్లు అన్ని బ్లాకుల్లోనూ ఫిలప్ చేస్తారు. అలాంటి టెక్నాలజీతో వేస్తే ఆ ఫోటోల్ని చాలామంది మీలాంటి ఈ తరం వాళ్ళు పట్టుకున్నారు. సేమ్ అన్ని బ్లాకుల్లోనూ ఇదే మనుషులు ఉన్నారు ఏంటని, అంటే అట్లాంటి టెక్నాలజీ అనమాట. ఇప్పుడు అది సాక్షిలో కూడా ఎక్కువ జనం వచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఇప్పుడు సాక్షి కోసమైన పర్యటనలు చేస్తున్నట్టుంది అంతే కదా. ఇప్పుడు సాక్షి తప్ప ఇంకెవరు చూపించరు కదా. అది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారు చంపారని ఇంకేదన్నా ఛానల్ వాళ్ళు వేసారా? వాస్తవం కాకపోయినా సాక్షి వేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈయనకి జనం రాకపోయినా సాక్షి పత్రిక వాళ్ళ సొంతం పెట్టిందే అందుకు. కాబట్టి ఆ పేపర్ కోసమైనా పర్యటిస్తాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యాపార ప్రకటనలు, ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనలన్నీ ఆ సంస్థలకే ఇచ్చారు, కొన్ని 100 కోట్ల రూపాయలు. మిగిలిన పేపర్లకి ఛానల్స్కి ఇవ్వాల. కాబట్టి జనం వేస్తారా అంటే జనంతో సంబంధం లేదు. ఇప్పుడు మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు కూడా పగలగొట్టడం మనం చూసాం కదా. ఈసారి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే చేస్తారు. బలవంతంగా అయినా సరే మాకు వేయాల్సిందే అంతే. ఓకే సార్, ఇప్పుడు ఈ పర్యటనలో ప్రజలకి ఎలాంటి హాని జరగకుండా క్షేమంగా ఉండాలని కోరుకుందాం సార్. నీ కోరిక తప్పులేదు. మరి ఆయన తిరిగి వెళ్ళే వరకు ఎవరో చనిపోకుండా ఉంటాం అంటే అది అదృష్టం, అది వాళ్ళ అదృష్టం. మనం చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ మౌనిక, మన వీక్షకులు.